స్వక్షస్వంగసతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః. భావం: శ్రీనివాసుడు సర్వాంగ సుందరుడు. అతని మనోహర నయనాలలో, అంగాంగ లావణ్యంలో వందల కొలది ఆనంద నందులు నంది విద్యను సేవించవచ్చు. ఎక్కడ చూసినా వెలుగే, ఎక్కడ చూసినా జ్ఞానమే. ఎటు నుండి నమస్కరించవచ్చు. ఎలా పూజించినా, ఎలా ధ్యానించినా, ఎలా అర్చించినా జ్యోతిర్మయుడైన పరమాత్మ ఆమోదిస్తాడు. అనంతమైన అంతరిక్షంలో వెలిగే జ్యోతిర్గోళాలకు జ్యోతిని ప్రసాదించే పరంజ్యోతి ఈ స్వామి. ప్రపంచాన్ని జయించిన పరమాత్మ ఒకరికి లొంగి ఉండదు. అలా లొంగవలసిన అవసరం కూడా లేదు. కానీ అది విజయ గర్వం కాదు. సహజంగానే అందరూ అతన్ని గౌరవిస్తారు. అతని కీర్తి అలాంటిది. శుద్ధ సాత్వికమైన అతని సాన్నిధ్యం లభిస్తేనే చాలు, అన్ని సందేహాలు తీరుతాయి. సంశయాలు విడిపోయి సదాశయాలుగా మారుతాయి. స్వక్షస్వంగసతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః. భావం: శ్రీనివాసుడు సర్వాంగ సుందరుడు. అతని మనోహర నయనాలలో, అంగాంగ లావణ్యంలో వందల కొలది ఆనంద నందులు నంది విద్యను సేవించవచ్చు. ఎక్కడ చూసినా వెలుగే, ఎక్కడ చూసినా జ్ఞానమే. ఎటు నుండి నమస్కరించవచ్చు. ఎలా పూజించినా, ఎలా ధ్యానించినా, ఎలా అర్చించినా జ్యోతిర్మయుడైన పరమాత్మ ఆమోదిస్తాడు. అనంతమైన అంతరిక్షంలో వెలిగే జ్యోతిర్గోళాలకు జ్యోతిని ప్రసాదించే పరంజ్యోతి ఈ స్వామి. ప్రపంచాన్ని జయించిన పరమాత్మ ఒకరికి లొంగి ఉండదు. అలా లొంగవలసిన అవసరం కూడా లేదు. కానీ అది విజయ గర్వం కాదు. సహజంగానే అందరూ అతన్ని గౌరవిస్తారు. అతని కీర్తి అలాంటిది. శుద్ధ సాత్వికమైన అతని సాన్నిధ్యం లభిస్తేనే చాలు, అన్ని సందేహాలు తీరుతాయి. సంశయాలు విడిపోయి సదాశయాలుగా మారుతాయి. స్వక్షస్వంగసతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః. భావం: శ్రీనివాసుడు సర్వాంగ సుందరుడు. అతని మనోహర నయనాలలో, అంగాంగ లావణ్యంలో వందల కొలది ఆనంద నందులు నంది విద్యను సేవించవచ్చు. ఎక్కడ చూసినా వెలుగే, ఎక్కడ చూసినా జ్ఞానమే. ఎటు నుండి నమస్కరించవచ్చు. ఎలా పూజించినా, ఎలా ధ్యానించినా, ఎలా అర్చించినా జ్యోతిర్మయుడైన పరమాత్మ ఆమోదిస్తాడు. అనంతమైన అంతరిక్షంలో వెలిగే జ్యోతిర్గోళాలకు జ్యోతిని ప్రసాదించే పరంజ్యోతి ఈ స్వామి. ప్రపంచాన్ని